ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతంలోని నిర్మాణాలు అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణ పనులు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన ఆ మహనీయుడి త్యాగనిరతిని భావితరాలకు తెలియచేసేందుకు రాజధాని ప్రాంతంలో తుళ్లూరు నుంచి పెద్దపరిమి వెళ్లే రహదారి శాఖమూరు నెవెన్యూ పరిధిలో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో ఆయన విగ్రహాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది. పొట్టి శ్రీరాములు 125వ జయంత్యుత్సవాల ముగింపు సందర్భంగా వచ్చే నెల 16న దీన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహాన్ని ఎలా నిర్మిస్తున్నారు? ప్రస్తుతం ఈ నిర్మాణ పరిస్థితి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసినందుకు గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహం అమరావతిలో రూపుదిద్దుకుంటోంది. ఈ విగ్రహం స్మృతివనం నిర్మాణానికి ప్రభుత్వం రాజధానిలో 6.8 ఎకరాల భూమి కేటాయించింది. ఈ ప్రాజెక్టుకు రూ.50 కోట్లు వ్యయమవుతుండగా అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ భరిస్తోంది. E-9, N-15 రహదారుల పక్కన పశ్చిమాభిముఖంగా ప్రతిష్ఠించే ఈ విగ్రహ నిర్మాణానికి మంత్రి లోకేష్ 2025 సెప్టెంబర్ 3న శంకుస్థాపన చేశారు. అక్టోబర్లో పనులు ప్రారంభించారు. కృష్ణా జిల్లా బొమ్మలూరుకు చెందిన కళాకారులు అక్కడే విగ్రహ భాగాలకు ఆకృతినిస్తూ దశలవారీగా రాజధానికి తరలిస్తున్నారు. ఇప్పటికే 2 భాగాలు అమరావతికి చేరుకున్నాయి. 2 అంతస్తుల వేదికపై విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. వేదిక, విగ్రహం కలిపి మొత్తం ఎత్తు 110 అడుగులు ఎత్తు విగ్రహం ఉండనుంది. వేదిక నిర్మిత ప్రాంతం 17,000 చదరపు అడుగులు కాగా గ్రౌండ్ ఫ్లోర్లో 100 మంది కూర్చునేలా మినీ థియేటర్, మ్యూజియం, లైబ్రరీ ఉంటాయి. మినీ థియేటర్లో పొట్టి శ్రీరాములు జీవిత విశేషాలతో కూడిన 15 నిమిషాల వీడియోను సందర్శకులకు ప్రదర్శిస్తూ ఉంటారు. దాంతోపాటు ఆయన వాడిన వస్తువులు, ప్రముఖులకు రాసిన లేఖలను మ్యూజియంలో ఉంచుతారు. మొదటి అంతస్తులో ధ్యానమందిరం ఉంటుంది. 9 అడుగుల ఎత్తైన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అక్కడ ఆసీనులైన భంగిమలో నిర్మిస్తున్నారు. ధ్యానమందిరంపై కమలం ఆకారంలో పీఠం నిర్మించి దానిపై విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. పైనుంచి చూస్తే కమలం మధ్యలో మనిషి నిలబడ్డట్టుగా కనిపిస్తుంది. 8 కమలం రేకులు, పెటల్స్ అమరుస్తున్నారు. ఒక్కో రేకు ఎత్తు 22.50 అడుగులు. వాటిని ముంబైలో తయారు చేయించారు. మొత్తం బరువు 100 టన్నులు కాగా విగ్రహాన్ని 30 టన్నుల కంచుతో తయారు చేస్తున్నారు. పీఠంపై విగ్రహాన్ని నిలబెట్టేందుకు లోపగా 70 టన్నుల బరువైన ఇనుప గడ్డర్లు వాడుతున్నారు. మొదటి దశలో భాగంగా మార్చి 16 నాటికి 2 అంతస్తుల వేదిక, విగ్రహం సిద్ధం చేసి విగ్రహావిష్కరణ చేస్తారు. రెండో దశలో మరో 2000 సీటింగ్ సామర్థ్యంతో ఆడిటోరియం, పార్క్ అభివృద్ధి చేస్తారు. దీనికి ఏడాది సమయం పడుతుంది. రాజధాని అప్డేట్ కోసం ఈ అనిబెనీ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కండి.